లో విశ్వ కళ్యాణ భావన మరియు కామన నిండి ఉండాలి. ఏ కార్యాన్ని చేస్తున్నా విశ్వంలోని సర్వాత్మలు ఇమర్జ్ అవ్వాలి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయి శుభభావన మరియు శ్రేష్ఠ కామనల ఆధారంగా శాంతి మరియు శక్తి కిరణాలను ఇస్తూ ఉండండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని పిలువబడతారు. కాని దీని కొరకు సర్వబంధనాల నుండి ముక్తులుగా స్వతంత్రులుగా అవ్వండి. స్లోగన్: నేను మరియు నాది అన్న భావన ఇదే దేహాభిమానం యొక్క ద్వారము. ఇప్పుడు ఈ ద్వారాన్ని మూసివేయండి. అవ్యక్త ప్రేరణలు: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి. సత్యత యొక్క